పాపనాశనం వచ్చాం. ఇప్పుడు పాపనాశనం కదకి వచ్చింది. రైట్, పాపనాశనం ఆకాశగంగా అయిపోయింది. పాపనాశనం ఇది లాస్ట్ అనమాట మనకి ఈ తిరుపతి బ్లాగ్లో. ఈ పాపనాశనం దగ్గర పట్టిక అమ్ముతున్నారు. జాగ్రత్తగా పాప కట్ చేస్తూ ఇలా ప్రతి చోట షాపింగ్ అది బాగానే ఉంది. ఫుల్ ఫుడ్ అది ఇది చేత మొత్తం మీద మనం ప్రయత్నించేసి ఇవన్నీ కూడా ఏంటంటే ఒకరోజు తిరుమలలో పైన కొండ మీద తిరగడానికి వీలుగా ఉండాలి. ఇక్కడ అడ్లే కొండ మీద తిరగడానికి వీలుగా ఉండాలి. ఓకే, దీనికి వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ సాంచురీలో ఇక్కడ ఏంటంటే చాలామంది చేపలు అవి పెట్టడం ఇట్లా చేయడం అవన్నీ చేస్తున్నారని చెప్పేసి అని ఇది అలా చేయడానికి వీలు లేదని ఒక ఇది పెట్టారు. ఓకే, ఇక్కడ కిందన ఐరన్ ఇది ఒకటి ఉంది ఆనకట్ట. ఈ ఆనకట్ట ప్రకారం ఏంటంటే ఇక్కడ శంఖం మోగినా విద్యుత్ గంట మోగినా ఆనకట్టలో నీటి వదులుతానని చెప్పేసి అని బోర్డు ద్వారా చెప్తున్నారు. ఎంట్రన్స్ ఇటు నుంచి ఇలా వెళ్ళాలి, అటు నుంచి తిరిగి రావాలి. రైట్ నుంచి వెళ్ళడం, లెఫ్ట్ నుంచి వెళ్ళడం అనమాట. ఈ కనిపిస్తున్నదే పాప వినాశనం గార్డెన్. అట్లీస్ట్ మనకు కొంతవరకు లైటింగ్ ఉండగా వచ్చాం ఇక్కడ చూడడానికి వీలుగా. ఈ పాప వినాశనం బ్యారేజ్ బ్రిడ్జ్ తర్వాత ఇలా పక్కగానే ఇమ్మీడియట్గా ఏంటంటే గంగాదేవి అమ్మవారి గుడి ఉంటుంది. ఇలా కింద దిగిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇదే పాప వినాశనం. ఈ పాప వినాశనంలో తల మీద జలుసుకుని పాపాలన్నీ పోయాయని భక్తులు భావిస్తారు. ఓపుకుంటే ఇంకా కూడా కింద దిగచ్చు. కానీ ఏంటంటే అక్కడ టాప్ క్లోజ్ చేసేసారు పైన. ఏంటంటే తీరానికి అవ్వట్లేదు కానీ లేదంటే కానీ చూస్తున్నారు కదా ఇదంతా డ్యాము. ఈ కింద నీరు ఉంటుంది. ఈ పాప వినాశనం కానీ ఫుల్గా నిండితే తిరుపతికి సంవత్సరం దాకా నీళ్ళకి కొదవ ఉండదు. తిరుపతి కాదు, సారీ, తిరుమల. మా శ్రీమతి గారు రాగా పాప వినాశనం పైనుంచి చేస్తున్నారు. చూస్తున్నారు కదా పాప వినాశనం డ్యామ్ లాగ దాన్ని ఏమనకపోతే అదేమంది మళ్ళీ. చూడండి పాప వినాశనం డ్యామ్ ఇప్పుడు ఎంత ఉందో నీట్గా కనిపిస్తుంది. కొంచెం చిన్న తప్పులు ఉంటే క్షమించండి. ఎందుకంటే నేను అడావుడిగా వస్తున్నాను. ఎవరో ఒకరితో తీయడం మంచి అందమైన పువ్వులు ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆకాశంగా అది కూడా ఏంటంటే ఇప్పుడు పాప వినాశనం గారు అని ఇక్కడ వచ్చి రక్త ఇచ్చేసి కూర్చున్నాడు. అసలు చాలా దారి పడ్డాడు.